బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయనకే ఛాన్స్. బీజేపీ చీఫ్గా ఎవరు రాబోతున్నారన్న దానిపై ఇంకా అయోమయం కొనసాగుతోంది. వారని వీరని ఇంకా పుంకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. చీఫ్ను ఎన్నుకోవడంలో ఎందుకీ తడబడుతుందని చాలామంది భావిస్తున్నారు. ఈ తరుణంలో త్వరలోనే బీజేపీ చీఫ్ను ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. ఎవరిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలన్న దానిపై పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. చాలా రోజులుగా బీజేపీ చీఫ్ను ఎన్నుకోవడంలో ముందు వెనుక ఆలోచిస్తోంది. పార్టీ బీజేపీ చీఫ్గా దక్షిణాదికి చెందిన నాయకుడిని ఎన్నుకోవడం దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇటీవల బీజేపీ చీఫ్ రేసులో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ వార్తకు ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన కొందరి పేర్లు రేసులో వినిపించాయి. తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళసై పేరు కూడా వార్తల్లో వచ్చింది. ఆ తర్వాత మరికొందరి పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా బీజేపీ తమిళనాడు చీఫ్గా మొన్నటి వరకు వ్యవహరించిన అన్నామలైకు అవకాశం రాబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. అయితే తమిళనాడు బీజేపీ చీఫ్గా పొత్తులకు ఆటంకం కలుగుతుందని తప్పించిన నాయకుడికి బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు ఎలా ఇస్తారన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా తమిళ రాజకీయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని కూటమిని ఓడించాలని బీజేపీ భావిస్తోంది. అందుకు అన్నా డీఎంకేతో సైతం పొత్తు దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. ఇలాంటి చర్చ ఓవైపు జరుగుతున్న తరుణంలో తమిళనాడులోనే పొత్తుకు ఇబ్బంది కలుగుతుందని భావించిన తరుణంలో కొత్తగా ఎవరిని అధ్యక్షుడిగా చేస్తారన్న దానిపై ఈ వారంలో క్లారిటీ రానుంది. బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలంటే ఆషామాషీ ఎంతమాత్రం కాదు. సదరు నాయకులు అటు మోడీ ఇటు అమిత్ షా మరోవైపు ఆర్ఎస్ఎస్ పెద్దలతోనూ సఖ్యతగా వ్యవహరించాలి. తమిళనాడులో బీజేపీని దూకుడుగా పెంచడంలో అన్నామలై చక్రం తిప్పారు. ఉత్తరాదిని వ్యతిరేకించే దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ భావాజాలాన్ని గణనీయంగా వ్యాప్తి చేశాడు. ద్రవిడ భావన ఆలోచనలను హిందూ ఆలోచనల వైపు తీసుకెళ్లాడు. కానీ కొంచెం అతి అన్న భావన అక్కడ పార్టీ నేతల్లోనూ జాతీయ నేతల్లోనూ ఉంది. అన్నామలైకి నేర్పు ఓర్పు లేదన్న భావన ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తే అది పార్టీకి మరింత గందరగోళం అవుతుందన్న భావన ఆ పార్టీలో ఉంది. అందుకోసమే బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదరహితుడికే చీఫ్ కట్టబెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది. జేపీ నడ్డా తరహాలో స్మూత్ హ్యాండ్లింగ్ చేయగలిగే నాయకుడికే బీజేపీ పగ్గాలు దక్కొచ్చు.